Ask yourself that why I am a Christ, why I am a Christian, ఎప్పుడైనా నీవు ప్రశ్నించుకున్నావా, ఎందుకు నేను ఒక క్రైస్తవుడనై why I ఉన్నాను? am coming to the church every Sunday, ఎందుకు ప్రతి ఆదివారం నేను సన్నిధికి వస్తున్నాను అని? why did you come to the cottage meeting today? ఎందుకు ఈ యొక్క ప్రత్యేకమైన కూడిక చేరుకున్నాను? Don't you have any other business to do it? ఇక్కడ ప్రత్యేకమైన సొంత పనులు ఏమీ లేవండి. Why others are stay back at their home? ఎందుకని మిగతా వారంతా ఇంట్లో ఉన్నారు? Why you yourself come to the Lord? ఎందుకు నీవుగా ఇక్కడికి వచ్చి ఉన్నావు? ఎప్పుడైనా ఎప్పుడు anytime you ask, did you ask yourself? నీవు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? You have to ask always. ఖచ్చితంగా ప్రతిరోజు నీవు ప్రశ్నించుకోవాలి. Why I am a Christian? ఎందుకు నేను క్రైస్తవుడను? Why I am a child of God? ఎందుకు నేను దేవుని యొక్క కుమారుడినై ఉన్నాను? Why I came to the church? ఎందుకు నేను చర్చికి వస్తున్నాను? Why did I come to the listen the word of God? ఎందుకు దేవుని యొక్క వాక్యానికి వినడానికి వస్తున్నాను? There are lot of purpose behind that. దానితో అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయండి. And I would like to tell you the 6 or 5 things tonight. ఈ రాత్రి కాల సమయంలో 5-6 విషయాలను మీతో పంచుకోబోతున్నాను. But I don't know the time will be permit or not. ఈ యొక్క విషయాల గురించి సమయం ఉందో లేదో Sometime I may explain, sometime I may not explain. నేను దాన్ని పెంచుతాను లేక తగ్గిస్తాను. The first one I would like to tell you that one. మొదటిగా నేను Why I am coming to the church, or why I am a Christian. నేను ఎందుకు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చుచున్నాను, ఎందుకు క్రైస్తవుడనై ఉన్నాను? First one is మొట్టమొదటిగా the experience of great love which I enjoyed. ఏ యొక్క ప్రేమనైతే నేను కలిగి ఉన్నానో దానిని నేను అనుభవించడానికి. And John chapter 10 verse 11 says like this. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. Those who are able to read the Bible, you please read and help him. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. I am the good shepherd. నేను గొర్రెలకు మంచి కాపరిని. The good shepherd give his life for his sheep. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. Amen. ఆమేన్. I am a good shepherd. నేను మంచి కాపరిని. And you all are sheep. మీరందరూ కూడా గొర్రెలు. These words was said by Lord Jesus Christ. ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు. Christ wanted to extend his love, how he loved you, that he wanted to explain you. దేవుడు ఏ విధంగా అయితే ప్రేమించుచున్నాడో ఆ యొక్క ప్రేమను వారికి పంచడానికి తెలియజేస్తున్నాడు. You might have seen that shepherd and sheep are going on the road or any places here, no? మీరు చూసే ఉంటారు, గొర్రెలు పోతూ ఉంటే దానితో పాటు కాపరి కూడా పోతూ ఉండటము. How that shepherd is taking care of a sheep. ఏ విధంగా ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క పనిని ఆయన నిర్వర్తిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. I used to observe sometime. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను, పరిశీలించాను. That shepherd will be very keen attention to the sheep. ఆ యొక్క గొర్రెలను చాలా క్రమముగాను చేసుకొని వెళ్తూ ఉంటారు. Why? ఎందుకని? The sheep is hearing the voice of shepherd. ఆ యొక్క గొర్రెల యొక్క కాపరి యొక్క మాటలు వింటున్నాయండి. And shepherd is making a kind of sound, you know. ఆ యొక్క గొర్రెల కాపరి ఒక రకమైన శబ్దాన్ని చేస్తూ ఉంటాడు. Is there anybody have such kinds of experience? మీకు అటువంటి అనుభవం ఏమైనా ఉన్నదా? Any shepherd are here? yes. Any shepherds are here? ఎవరైనా ఉన్నారా? అటువంటి కాపర్లు ఎవరైనా ఉన్నారా? yes, ఆవులు. Yeah. Even ox or oxen. That is different. ఎద్దులైనా ఆవులైనా ఏదైనా కావచ్చు. You make a little sound. మీరు ఒక రకమైన శబ్దం చేస్తారు. Then immediately they will turn to you. వెంటనే మీ యొక్క శబ్దాన్ని విని అవి స్పందిస్తాయి. Isn't it? ఇది కరెక్ట్ కదా? And I have seen that many cows and oxes are going on the road. నేను చాలా సార్లు చూశాను, రోడ్డు మీద వెళ్తూ ఉండటము I think in Andhra and Telangana there are experience are there. Everybody have cow and oxen or buffaloes are there. ఈ యొక్క తెలంగాణలో, ఆంధ్రలో ప్రతి ఇంటిలో కూడా ఆవులు, గేదెలు, గొడ్లు ఉండటం చూశారు. But everybody is not going to take that oxen to the field to make them to eat or anything, no? Eat or drink. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని తీసుకొని పోరు అండి. A person will be taking care of. ఎవరో ఒక వ్యక్తి మాత్రం ఆ యొక్క పరిశీలన చేస్తూ ఉంటారు. That person will be bringing one by one. ఆ యొక్క వ్యక్తి ఒకటి తర్వాత ఒకటి తీసుకోవాలి. And from each house that oxen or sheep will be
joining with that shepherd. ఆ వ్యక్తి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆవులను ఆయన కేర్ తీసుకుంటారు. Then he will take to the field. వాటిని మేపడానికి ఫీల్డ్ లోకి వెళ్తారు. And he will make them to manger and come back to the home. ఆ యొక్క వాటిని అన్నిటిని మేపి మరలా తిరిగి ఇంటికి తీసుకొని వస్తారు. When it is coming back, you can see that one. ఎప్పుడైతే మేపుకొని తిరిగి వస్తున్నాడప్పుడు చూసినప్పుడు, and that sheep or oxen will be identifying their own home. ఆ యొక్క సమయములో ఆ ఎద్దు కానీ గొర్రె కానీ తన యొక్క సొంత ఇంటిని దొడ్డిని తెలుసుకుంటుంది, గుర్తుపడతాయి. Do you need to say that you go to that house, you go to this house, you go your own houses? మీరు చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వు ఆ ఇంటికి పో, నువ్వు ఇంటికి పో, ఇది మీ ఇల్లు, అది ఆ ఇల్లు అని ఎనీ టైం ఎప్పుడైనా చెప్పారా? అందుకనే there is a word in Isaiah chapter 1. Take Isaiah chapter 1. యెషయా గ్రంథము 1వ అధ్యాయము మొదటి వచనము, మూడవ వచనం. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. గాడిద, what do you mean by గాడిద? Donkey? Donkey is not a cheap animal. గాడిద అనేది సాధారణమైన జంతువు కాదండి. In our school, sometimes we used to call the students donkey. పాఠశాలలో కొన్నిసార్లు మామూలుగా పిలుస్తూ ఉంటారు గాడిద. If you are not understanding anything, a donkey. అరే ఏం ఒకవేళ అర్థం చేసుకోలేదు అనుకో, గాడిద అని అంటారు. The first word I learned that గాడిద. నేను మొట్టమొదటిగా ఈ యొక్క మాట నేర్చుకున్నాను, ఆ మాట గాడిద. స్కూల్ పెట్టిన తర్వాత గాడిద ఇట్రా, గాడిద ఇట్రా. I used to say that word. Whenever the parents used to come and, sir, why are you calling my son గాడిద? నేను ఆ విధంగా పిలిచినప్పుడు ఎప్పుడైనా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి అడుగుతూ ఉండేవారు, ఎందుకు సార్ ఆ విధంగా గాడిద అని పిలుస్తున్నారు? Because parents don't like to call their children by గాడిద. ఎందుకు అనగా తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను కానీ ఈ విధంగా పిలవడం వారికి ఇష్టం లేదు. What is the reason? You know what is the reason? ఎందుకో తెలుసా? దానికి గల కారణము, మా పిల్లకాడ అంత బుద్ధిహీనుడా. You know, it is a very good word, you know. అంత పనికి మాలినవాడా అలా అనిపించుకోవడం తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా ఇష్టము లేదు గనక then I stopped it. తర్వాత నేను దాన్ని ఆఫ్ చేశాను. But according to the Bible, donkey is not a cheap animal. కానీ బైబిల్ ప్రకారము గాడిద అనేది సాధారణమైనది కాదండి. Which out of all animal, the donkey was selected by Jesus Christ. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని జంతువులను వదిలిపెట్టి ప్రత్యేకంగా గాడిదను మాత్రమే ఎన్నుకొని ఉన్నాడు. The kings and soldiers are used to select, that horse. ప్రత్యేకంగా రాజులు అందరు అధికారులు కూడా వారు గుర్రాలను ఎన్నుకునేవారు. Then Jesus Christ has selected only this donkey. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం ప్రత్యేకంగా గాడిదను ఎన్నుకున్నారండి. Why? ఎందుకని? Did you ever think that one? Why Jesus Christ selected the donkey to travel to the Jerusalem? ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిదను ఎన్నుకొని యెరూషలేముకు ప్రయాణం చేశారని? నీచమైనటువంటి మృగముగా ఎన్నుకున్నటువంటి గాడిదని దేవాది దేవుడు ఎంచుకున్నాడు. అంటే దేనికి పనికి రానటువంటి యానిమల్ కూడా, జంతువు కూడా ఎవరికి అవసరం ఉన్నది? యేసు ప్రభు వారికే అవసరం ఉన్నది. From here we can learn a lesson. ఇక్కడ మనము ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవచ్చండి. You all are just like a donkey. మనము సాధారణంగా గాడిదలా ఉన్నాం అనుకుందాం. Will you accept or not? I don't know. మీరు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. Are you a real donkey? మీరు నిజంగా గాడిదలా? I can say that I am a real donkey. నేను నాకు మాత్రం చెప్పుకుంటాను, నేను నిజంగా గాడిదనే.
I am a real donkey. నేను గాడిదను. Whatever God says, I am ready to obey. దేవుడు ఏ యొక్క మాటను చెప్తాడో ఆ మాటకు నేను వినడానికి లోబడడానికి సిద్ధంగా ఉన్నాను. If you wanted to make some work with this donkey, the donkey never says no. ఒకవేళ నీవు ఆ యొక్క గాడిదతో ఏదైనా పని చేయించుకోవాలంటే ఎంత మాత్రం చెప్పదండి నో అని. Whatever the weight you put upon the donkeys, that will carry to the place where you are supposed to take it. ఏ బరువునైనా నువ్వు గాడిద మీద పెట్టి ఎక్కడికైనా తీసుకుపోవాలంటే ఖచ్చితంగా గాడిద తీసుకొని పోతుందండి. Will they object it? They never say ఎంత no. ఎంత మాత్రము కాదు అని చెప్పదండి. Whatever the weight you put upon them, it will carry. దాని మీద నువ్వు ఎటువంటి బరువును పెట్టినా అది Without any hesitation. ఎంత మాత్రము ఇసుకు చెందుకోకుండా, Without any hesitation. ఎంత మాత్రము విరక్తి చెందుకోకుండా It will obey. అది లోబడుతుంది. That is a character we need as a Christian. మనము ఒక క్రైస్తవులుగా అటువంటి లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. We need to be sometime a donkey in a church. మనము మందిరములో అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. Pastor says do something. పాస్టర్ గారు చెప్తారు ఈ పని చేయమని, And you should ready to do it. నీవు దాని పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. It is a character of a donkey. అది గాడిద యొక్క లక్షణం అయి ఉన్నదండి. There is no problem with that. దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. Whatever the pastor says, believers are ready to do it. ఏ యొక్క మాటను పాస్టర్ గారు చెప్తారో విశ్వాసులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. This is all our responsibility to do it. అది మన యొక్క బాధ్యత ఉన్నది. And there are lot of work we have to do it in the church. మనము మందిరంలో అనేకమైన పనులు చేయాల్సి వస్తూ ఉంటది. What are the works in the church? దేవుని యొక్క మందిరంలో ఏ పనులు ఉంటాయండి? I need to explain. I don't need to explain that one. వాటిని గురించి నేను వివరించాల్సిన అవసరం అంత లేదు. Huh? You want to make it clean? మీకు దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం Some ఏమైనా ఉందా? nominal church used to announce that every Sunday that so and so day there will be cleaning, will be there every day has to come. చాలా మనం వెళ్ళినప్పుడు అక్కడ క్లీనింగ్ అవి చాలా పనులు ఉంటాయి. There are some work are there, you have to come. అక్కడ పని ఉందని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. Lot of work will be announced in the house of the Lord. దేవుని యొక్క మందిరంలో అనేకమైన పనులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంటాయి. I learned that you are very good donkeys in your church. దాన్ని బట్టి మీరు ఒక మంచి పని చేస్తున్నారంటే దేవుని యొక్క దృష్టిలో మంచి గాడిదలే ఉన్నారు. And we should be always ready to do that one. ఆ యొక్క పనులు చేయడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. I was discussing with the pastor and Levi Babu regarding the church work over there. చర్చి యొక్క పనుల విషయంలో దైవ సేవకులతో లేవి బాబు గారితో మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ తెలియపరిచారు. And they were telling me that all this work was done by only our believers. We never give a single entry to outside. ఒక్కరు ఈ యొక్క పని అంతటిని కూడా విశ్వాసులందే చేశారండి, ఏ ఒక్కరిని కూడా బయట నుండి మేము తీసుకురాలేదని. That was amazing to hear. అది చాలా గొప్ప విషయం అండి వినటం. God will give you the reward. దేవుడు మీకు బహుమానమును ఇస్తాడు. Amen. ఆమేన్. So you are very happy. So I wanted to just appreciate that. That's what I told you, that you have to do as the donkey operated for Lord Jesus Christ. He was carrying. ఈ యొక్క విషయాన్ని బట్టి మిమ్మల్ని నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను, అదే విధంగా మెచ్చుకుంటున్నాను. While Jesus was traveling on the donkey, ఏ విధంగానైతే గాడిద పైన యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రయాణం చేస్తున్నారు, knowingly or unknowingly, the donkey was honored by the people. తెలుసో తెలియకో గాడిద మాత్రం ప్రజల వలన మెప్పు పొందింది, గౌరవించబడినది. Do you think that how will be the feeling? మీరు ఎప్పుడైనా గ్రహించారా, ఆలోచన చేశారా ఏ విధంగా ఉండొచ్చు? The creator of the universe sit upon me and traveling to the Jerusalem. సర్వ సృష్టికర్త అయిన దేవుడు గాడిద పైన కూర్చొని యెరూషలేమునకు ప్రయాణమునైనాడు. God did not select elephant. ఎంత మాత్రము దేవుడు ఏనుగుని ఎన్నుకోలేదండి. Jesus did not elect the horse. యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్రాన్ని ఏర్పాటు చేసుకోలేదు, ఎన్నుకోనలేదు. And any other animal. మరొక అనేకమైన జంతువుల్ని ఎందులో వాటిని ఎన్నుకోనలేదు. హీనమైనటువంటి మన లెక్కలో ఉన్నటువంటి ఒక గాడిదని ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆశ్చర్యమే కదా. What qualification we have? ఏ యొక్క ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ మనం కలిగి ఉన్నాము.
God selected you. దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. God called you. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. God saved you. దేవుడు నిన్ను రక్షించాడు. God is talking to you. దేవుడు నీతో మాట్లాడుచూ God ఉన్నాడు. is loving to you. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. And He is controlling you. దేవుడు నిన్ను He సమక్షిస్తున్నాడు. is providing everything to you. దేవుడు నీకు కావలసిన అన్నిటిని He gives the అనుగ్రహిస్తున్నాడు. peace of mind in your life. దేవుడు నీ యొక్క జీవితంలో మంచి యొక్క మనసును అనుగ్రహించుచూ ఉన్నాడు. All this blessing are receiving by you. నీవు దేవుని నుండి అన్ని రకములైన ఆశీర్వాదాలు పొందుకొనుచున్నావు. You have any qualification to receive that kind of blessing? దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకొనడానికి ఏ యొక్క అర్హతను మనం కలిగి ఉన్నాము? We don't have any qualification. మనము ఎటువంటి అర్హతను కలిగి We లేము. are alienated from God. దేవుని నుండి మనము దూరమై ఉన్నాము. We were very far away. దేవుని నుండి మనము దూరం అయిపోయి ఉన్నాము. We don't have any permission to come before the Lord. ఎటువంటి విధమైన అవకాశం లేదంటే దేవుని ముందు నుండి We have రావడానికి. no permission to go to the throne of grace. దేవుని యొక్క కృపాసనమునకు ముందుకు వెళ్ళుటకు ఎటువంటి అవకాశం లేదండి. But God loved you. దేవుడు కానీ నిన్ను దేవుడు ప్రేమించు. God expressed all these great things to you through His great love. దేవుని యొక్క గొప్ప ప్రేమ వలన ఆయనకు ఈ యొక్క కృపను కనికరం చూపి ఉన్నాడు. This is what the love of God. ఇది దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది. It is the love of God. ఇది దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది. I don't know Levi Babu was staying in Gundela. దేవుడు ఎందుకు లేవి బాబు ఎందుకు గుండాల్లో ఉంటున్నాడు? I don't know him. నా లేవి గురించి నాకు తెలియదండి. How I came to know? ఏ విధంగా నాకు తెలుసు? Only because of Lord Jesus Christ. కేవలం యేసుక్రీస్తు ద్వారానే అండి. యేసుక్రీస్తు వారిని నమ్మిన యొక్క బిడ్డ కాబట్టి I love him. యేసుక్రీస్తు యొక్క బిడ్డ కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను. That is the qualification. అది మనకున్నటువంటి అర్హత. యేసు ప్రభువారితో ఉన్నటువంటి the relation in between Jesus will make you the great love to the people. దేవుని యొక్క ప్రేమ వలన ప్రజలలో ఒక మంచి బలమైన ప్రేమను పెంపొందించబడుతూ ఉంటుంది. Amen. ఆమేన్. That love we have enjoying every day. ప్రతిరోజు ఆ యొక్క ప్రేమను మనం అనుభవిస్తూ ఉండాలి. Whenever you used to come to the church, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానానికి వస్తూ ఉంటారో, అమ్మగారు is asking how is everything, how are you, how is everything in your house. అమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని. Why she is asking? ఎందుకని అమ్మగారు అడుగుతూ ఉంటారు? Is it that her job? ఆ యొక్క జాబ్ అయి ఉన్నది? No. కాదు అండి. The love of God is filled with in her heart. దేవుని యొక్క ప్రేమ ఆమెకు హృదయంలో నింపబడి ఉంది. And out of that love she is taking care of you. దాని వలనే ఆ యొక్క ప్రేమ వలనే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. She has a mind that everybody should have in a prosperity. ఆ యొక్క ప్రేమయే మీరందరూ కూడా అభివృద్ధి పొందాలి అనేసి అడుగుతూ ఉంటారు. That's a love. అది ప్రేమ అన్నది. Why Levi Babu is loving me? ఎందుకని లేవి బాబు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు? Do I have any qualification? నేను ఏమైనా అర్హతను నేను కలిగి ఉన్నాను? In my personal love, nothing is there. నా యొక్క స్వంత ప్రేమలో ఏమి లేదండి. I don't have anything to give him. నా దగ్గర ఏమి లేదు అతనికి ఇవ్వడానికి. I am not a wealthy person. నేను సాధారణమైన not a wealthy person, not a rich person. నేను ధనవంతుడిని కాను. I don't have a money to give him. ఆయనకు డబ్బు ఇవ్వడానికి నా దగ్గర లేదండి. But I have a rich treasure in me. That is the out of love that Lord Jesus has given me. నా దగ్గర గొప్ప ధననిధి ఉంది. ఆ ధననిధి ఏదంటే దేవుని యొక్క ప్రేమ అయి ఉంది. That we can share with anybody. దానిని ఎవరికైనా మనం పంచవచ్చు. No loss in that one. దాన్ని పంచడం వల్ల ఎటువంటి నష్టం ఏమీ లేదండి. The last 45 years. గడిచిన 45 సంవత్సరములు I was sharing that love of God to the people. నేను దేవుని యొక్క ప్రజల మధ్య దేవుని యొక్క ప్రేమను పంచుతూ ఉన్నాను. That was my duty. అది నా యొక్క పని అయి ఉన్నది. At the age of 18 I accepted Christ as my personal savior. నా యొక్క 18వ ఏట నేను దేవుని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. That time or till this time I am sharing the love of God. ఆ రోజు నుంచి నేటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను నేను పంచుతూ ఉన్నాను. There is lack of nothing. అక్కడ ఏ మాత్రము బంధించబడినది ఏమీ లేదు. The love of God. ఆ దేవుని యొక్క ప్రేమ. Apostle Paul says,
అపోస్తుడైన పౌలు చెబుతూ ఉన్నాడు, The love of God is compelling me to go to the people. దేవుని యొక్క ప్రేమ నన్ను ప్రజల మధ్యకు తోడుకొని పోచున్నది, బలవంతం చేయుచున్నది. బలవంతము చేయుచున్నది. That is 2 Corinthians chapter 5 verse 17 or 18. I think 17 or 14. Leave it that one. The love of God is compelling me to come over here. దేవుని యొక్క ప్రేమ నన్ను బలవంతము చేసినది ఇక్కడికి రావడానికి. Why I am tonight with you? ఎందుకు నేను ఈ రాత్రి మీ మధ్య ఉన్నాను, మీతో ఉన్నాను? Because of only the love. ఎందుకు అనగా కేవలము ప్రేమ అండి. The love of God enabled me to compel me to come over this area. దేవుని యొక్క ప్రేమ నన్ను బలవంతము చేసినది ఇక్కడకు మీ మధ్యకు రావడానికి. Wherever I am going, it is because of love. ఎక్కడికి నేను వెళ్ళినా కేవలం అది దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నదండి. That love is compelling me to go every day. Go. I was planning more than 3 or 5 months. Go to Levi Babu area, or Kottagudam area, or in Vikarabad or Hyderabad or area. The many other places we have to go. ఆ యొక్క ప్రేమ నన్ను బలవంతం చేసింది. Nearly 10 to 15 days we are roaming around these places. వెళ్ళు లేవి బాబు దగ్గరికి వెళ్ళు అనేసి తెలంగాణ ప్రాంతానికి, ఆ ప్రాంతానికి. So God is compelling me to go. దేవుని యొక్క ప్రేమ నన్ను బలవంతము చేసినది. Because that experience, that love I experienced. ఆ యొక్క ప్రేమను నా యొక్క జీవితంలో కలిగి ఉన్నాను. That is the love of God. అది దేవుని యొక్క ప్రేమ అన్నది. Experience of love. దేవుని యొక్క ఎక్స్పీరియన్స్ ఆ దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించాలి. అది అనుభవం ఏంటి? దేవుని యొక్క ప్రేమ. దీన్ని వివరించాలంటే చాలా కష్టం. ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆ యొక్క ప్రేమను తెలియపరచడం చాలా కష్టమైనదండి. ఇఫ్ యు వాంటెడ్ టు ద రియల్ లవ్ ఆఫ్ గాడ్, యు లుక్ అట్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. నీవు నిజమైన ప్రేమను చూడాలనుకుంటే ఆ యొక్క కల్వరి శిలువ వైపు చూడు. లుక్ అట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వైపు చూడు. హి ఈస్ ఆన్ ద క్రాస్. ఆయన కల్వరి శిలువపై హి పియర్స్ విత్ ద నెయిల్. ఆయన యొక్క చేతులపై వేలాడి ఉన్నాడు. శిలువపై వేలాడి ఉన్నాడు. Just imagine that. దానిని ఒకసారి ఊహించుకోను. The blood are shedding from his body. దేవుని యొక్క ఆ యొక్క శరీరం నుండి రక్తము కారుతూ ఉంది. On the cross he says that 7 words. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై 7 మాటలు చెప్పి ఉన్నారు. When we meditate on that words, our heart will be broken like anything. ఆ యొక్క మాటలు మనము ధ్యానించినప్పుడు మన హృదయము పగిలిపోతుంది. There was no other mediator to explain the love of God apart from the cross of Calvary. కల్వరి శిలువ గురించిన ధ్యానమును మనము చూసినప్పుడు ఎంత మాత్రము మరొక విధంగా మనము దాన్ని వర్ణించలేమండి. Look unto the cross. శిలువ వైపు చూడు. The real love, you can see that one. అక్కడ నిజమైన ప్రేమను నువ్వు చూడగలుగుతావు. God has given you the life of his love, his blood to everything to you. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విధంగా మనకు జీవితాన్ని అనుగ్రహించు. And now he is guiding me. మనకు after I accepted my Christ as my personal savior, he is guiding me every day. ఆయనను నేను ఎప్పుడైతే సొంత రక్షకునిగా నేను అంగీకరించానో ప్రతిరోజు నన్ను ఆయన నడిపించుచున్నాడు. And God is guiding you. యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను కూడా నడిపిస్తారు. God is giving you some advices. దేవుడు నీకు సలహాను అనుగ్రహిస్తాడు. Oh my child, you should not do this one. నా ప్రియ కుమారుడా, ఈ పని నువ్వు చేయకూడదు. You should not do that one. నువ్వు ఆ పని చేయకూడదు. You should not do that area. నువ్వు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళకూడదు. You should not have a friendship with that kind of people. నువ్వు ఆ రకమైన ప్రజలతో స్నేహం చేయకూడదు అని And God is advising you. దేవుడు నీకు సలహాలు ఇస్తూ ఉంటాడు. Every day you are getting a kind of advice through the word of God. దేవుని యొక్క మాటల ద్వారా ప్రతిరోజు ఒక రకమైన సలహాను పొందుకుంటావు. ఖచ్చితంగా ఒక మాటకు విధేయించడానికి సిద్ధంగా ఉండాలి. He loves you. ఎందుకనగా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. That's what Jesus said, I am a good shepherd. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, నేను మంచి కాపరిని. The one who listen me, they love me. ఎవరైతే నా మాటలు వింటారో వారు నన్ను ప్రేమిస్తారు. And I will give my life to the sheep. వారి కొరకు నా ప్రాణమును ఇస్తాను. That is the first thing, is the love of God. అది మొదటిది అండి, దేవుని యొక్క ప్రేమ. That is why I become a Christian. అందువలనే నేను
క్రైస్తవుడిగా ఉన్నాను. I never find any such a love in any other religion. ఏ యొక్క మతంలో కూడా ఇటువంటి రకమైన ప్రేమను నేను చూడలేదు. That's a great love. అది గొప్ప ప్రేమ I ఉన్నదండి. said yesterday that is an agape love. అది నేను చెప్పాను గడిచిన రోజు అగాపే లవ్ అని. The love of God is compelling me. దేవుని యొక్క ప్రేమను బలవంతము The love of చేస్తున్నది. God should compel you to go to the other village, to other people, share about the love. దేవుని యొక్క ప్రేమను పంచుకోవడానికి నిన్ను కూడా ఆ యొక్క ప్రేమ బలవంతము చేస్తూ You ఉంది. all come here because of love of God you came here. మీరు అందరూ ఇక్కడికి రావడానికి కారణం ఏంటయ్యారంటే దేవుని యొక్క ప్రేమ ఉన్నది. That you have experienced every day. మన జీవితంలో ఆ యొక్క Knowingly అనుభవాన్ని or కలిగి unknowingly you are enjoying the love of God every day. తెలుసో తెలియకో ప్రతిరోజు దేవుని యొక్క ప్రేమను మన జీవితంలో అనుభవిస్తూనే ఉన్నాము. That should be continue until His coming. దాన్ని మనము ప్రతిరోజు నిర్వర్తిస్తూనే ఉండాలి ఆయన వచ్చేంత వరకు. Amen. ఆమేన్. And second point I want to tell you. రెండవ విషయాన్ని మీతో పంచుకుంటాను. Experience of freedom. ఆమేన్. Experience of freedom. Romans chapter 8 verse 2. Second. Freedom. Experience of freedom. స్వాతంత్రం. స్వాతంత్రం. Experience. స్వాతంత్రం యొక్క అనుభవం. రోమా లేఖన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమా లేఖనం. రోమన్స్ చాప్టర్ 8 verse 2. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు Hmm. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. Okay, here he says that Jesus has made me free from the law. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ధర్మశాస్త్రము నుండి స్వతంత్రాన్ని ఇచ్చున్నారు. Yeah, yes. The Lord Jesus has given the freedom from the law. యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రం నుండి మనకు స్వతంత్రాన్ని ఇచ్చున్నారు. There are many laws are there. అక్కడ అనేకమైన ధర్మశాస్త్రములు There are many rules and regulations are there. అక్కడ నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. That you have to keep every time. అవి ఆ యొక్క పనులను ప్రతిరోజు Until చేస్తుంటారు. and unless you are ready to keep the rules and regulation, you are not permitted to enter the temple. ఆ యొక్క పనిని నువ్వు చేయనంత కాలము కూడా నువ్వు ఎంత మాత్రము మందిరంలోనికి నువ్వు జారలేవు, ప్రవేశించడానికి వీలు లేదు. I want to tell you something. ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. In Iran, ఇరాన్, you may know that Iran మీకు తెలిసే ఉండొచ్చు. Iran is a Muslim country. ఇరాను ముస్లిం దేశము. And they will not permit to preach the gospel over there. అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అవకాశము లేదు. And they have already rejected the Bible. అక్కడ బైబిల్ను కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. But these Iranian people are going to the Europe and American countries. ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు యూరోపియన్ అమెరికా దేశాలకు Those who are going for employees, అక్కడ ఉద్యోగాలు చేయడానికి ఎవరైతే వెళ్ళున్నారో they learn about Lord Jesus Christ. వారు దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువు గురించి They నేర్చుకున్నారు. have seen the freedom of worship over there. అక్కడ ఈ ఆరాధనలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని వారు చూసి ఉన్నారు. And they came back to Iran. వారు ఇరాన్ కు తిరిగి వచ్చి ఉన్నారు. They started to share the love of God. వారు దేవుని యొక్క ప్రేమను పంచడం They ప్రారంభించారు. said only one thing, that one. వారు ఒకే విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. And we have a freedom to worship Lord Jesus. మేము దేవుని ఆరాధించడానికి స్వతంత్రాన్ని కలిగి ఉన్నామని. And we got a freedom to worship God. మేము దేవుని ఆరాధించటంలో స్వతంత్రాన్ని పొందుకున్నాము. There is no restriction in that. అక్కడ ఎటువంటి నియమము లేదు అని. And I can go anytime to pray to Lord Jesus Christ. నేను ఎప్పుడైనా వెళ్ళవచ్చును దేవునికి ప్రార్థన I చేయడానికి. don't want any mediator to pray to Lord Jesus Christ. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడానికి మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. And I wanted to offer my thanksgiving to Lord. I need no need any pastor or any evangelist or anybody. నేను అర్పణను అంగీకరించడానికి ఎటువంటి పాస్టర్ కానీ ఎవాంజలిస్ట్ కానీ సువార్తికులు కానీ అవసరం లేదు. I can go any time and kneel down before Lord Jesus Christ. దేవుని ముందు మోకరించడానికి ఎప్పుడైనా నేను వెళ్ళవచ్చును. I can pray easily. నేను
సులభంగా ఆయనకు నేను ప్రార్థన చేయవచ్చు. I don't want to ask anybody. నేను ఏ ఒక్కరిని అడగనవసరం I don't లేదు. want to take anybody's permission to kneel down before Lord Jesus. దేవుని ముందు మోకరించడానికి ఏ ఒక్కరి పర్మిషన్ కూడా I can pray తీసుకోవడానికి anytime, morning I can pray. నేను ఉదయకాలం కూడా మోకరించి ప్రార్థన చేయవచ్చును. I can kneel down afternoon. సాయంకాలం కూడా మోకరించవచ్చు. I can kneel down in the midnight. మధ్యరాత్రి కూడా మోకరించవచ్చును. Anytime I woke up, I can call my God and pray to Him. ఏ సమయమనందైనా దేవునికి మోకరించి నేను ప్రార్థన చేసుకోవచ్చు. It is exactly freedom which we are enjoying every day. ప్రతిరోజు కూడా మనము ఆ యొక్క స్వతంత్రాన్ని ప్రతిరోజు మన జీవితంలో If you want అనుభవిస్తున్నాం. to go to a mosque, there is a time. ఆ యొక్క సమయంలో మనము వెళ్ళొచ్చు. If you wanted to go to a temple, there is a time. ఏదో ఒక మందిరానికి వెళ్తే అక్కడ ఒక సమయం ఉందండి. Either you have to go morning, నువ్వు Early ఉదయం morning. వెళ్ళాల్సి వస్తుంది. and after 10 o'clock you go, that will be shut down. ఒకవేళ 10 గంటలకు నీవు వెళ్తే అక్కడ తలుపు మూయబడి ఉంటుంది. And when you go to the noon time, there won't be anything won't be open. ఈ రాత్రికాల సమయంలో కానీ సాయంకాల సమయంలో పోతే అక్కడ తలుపు మూయబడి ఉంటుంది. There is no freedom. అక్కడ స్వాతంత్రము లేదు. But the Lord Jesus Christ, which I am believing, నేను ఏ యొక్క యేసుక్రీస్తుని ప్రభువునైతే నమ్ముకొని ఉన్నానో I have a freedom to go anytime and kneel down before Him and praise Him and worship and pray unto Him. ఆయన ఆరాధించడానికి ప్రార్థన చేసుకోవడానికి నాకు పూర్తి స్వతంత్రాన్ని కలిగి ఉన్నాను. ఏ సమయమందున చేసుకోవచ్చు. That is why I am a Christian. అందుకని నేను ఒక క్రైస్తవుడు. That is why I am a Christian. అందుకని నేను ఒక క్రైస్తవుడు. That is why I accept Jesus Christ. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారిని So we will అంగీకరించున్నాను. be proud of that one. దాన్ని బట్టి నేను ఎంతగానో I am a గౌరవిస్తున్నాను. Christian. నేను క్రైస్తవుడను. I can shout like anything. I am a Christian. నేను ఎంతగానో ఆయనను స్తుతించవచ్చును. ఎందుకనగా నేను Many క్రైస్తవుడను. people are ashamed to say that I am a Christian. ఆ యొక్క విషయాన్ని నేను ఒక క్రైస్తవుడని చెప్పుకోవడానికి అనేక మంది సిగ్గుపడుతూ ఉంటారు. Am I right? నేను చెప్పేది నిజమేనా? Since I was working in a school for a long time as a principal and teacher, I know that. నేను చాలా కాలము ఒక ప్రిన్సిపల్ గా టీచర్ గా నేను స్కూల్లో చేశాను. దాన్ని బట్టి నాకు అనుభవం ఉంది. I know that those who are converted to the Christ, ఎంతమంది అయితే క్రీస్తును అంగీకరించున్నారో వారి గురించి they నాకు తెలుసు. never says that I am a Christian. ఎంత మాత్రం వారు చెప్పేవారు కాదు నేను ఒక క్రైస్తవుడున్నాను. They believe that if I say that I am a Christian, నేను I am a Christian. If I say that I am a Christian, నేను ఒక క్రైస్తవుడనని చెప్పినట్లయితే they will lose something. వారు ఏదైనా ఒకటి కోల్పోతూ ఉంటారని. I don't want to explain that. దాని గురించి నేను చెప్పవలసిన So అవసరం లేదు. many people are ashamed to say that I am a Christian. ఆ విషయాన్ని చెప్పడానికి అనేక మంది ప్రజలు సిగ్గుపడుతూ But ఉంటారు. you should not ashame that. ఎంత మాత్రము దాని గురించి సిగ్గుపడకూడదు. Because God has given you a full freedom to believe in Him. ఎందుకు అనగా ఆయన నిన్ను ఒక పూర్తి స్వతంత్రునిగా చేసి ఉన్నారు. ఆయనను That is why I am a Christian. అందుకని నేను క్రైస్తవుడినై And ఉన్నాను. the third point is experience of joy and peace. మూడో విషయం ఏంటంటే Joy and peace. ఆనందము మరియు శాంతి సమాధానము. The peace which I am enjoying is amazing. ఆ యొక్క సమాధానం అనేది చాలా అద్భుతమైనది అనండి. Shall I explain that one? దాన్ని నేను వివరించాలా? It is everybody enjoying. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమాధానం అనుభవిస్తున్నారు. You are receiving the peace of mind whenever you read the word of God. నీవు ఎప్పుడైతే Read the word of God. బైబిల్ చదువుతావో, దేవుని యొక్క వాక్యం చదువుతావో, నీవు ఒక సమాధానం పొందుకుంటావు. Whenever you pray to God, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో you are enjoying. నువ్వు దాన్ని సంతోషంగా If అనుభవిస్తావు. you have any difficulties and sorrows comes in your life, నీ యొక్క జీవితంలో దుఃఖకరమైన సమయమును సందర్భంలో వచ్చినప్పుడు, when you kneel down and pray to God, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ముందు మోకాళ్ళుని ప్రార్థన చేస్తావు, after you get up and you say, Ammaya. ఆ మోకరించి లేచిన తర్వాత మనం చెప్తాము అమ్మయ్య. Something we received, ఏదో ఒక రకమైన వాటిని మనము పొంది ఉన్నాము. Whatever the difficult, whatever the situation, I put upon Lord Jesus Christ. మనకున్నటువంటి పరిస్థితి కష్టం ఏదైనప్పటికీ దాన్ని We have a belief that I put all my burden to the Lord Jesus
and He will take care of everything. మనము దాన్ని విశ్వసించి ఉండాలి. మన యొక్క కష్టమును బాధనన్నింటిని కూడా దేవునిపై పెట్టాను, ఆయనే నా భారములన్నింటిని భరించువాడని. Whenever you start a journey, ఎప్పుడైతే నీ యొక్క ప్రయాణం ప్రారంభిస్తావు, we are praying and going. ఆ ప్రార్థనతో నువ్వు ప్రారంభించాలి. Why you are praying and going? ఎందుకు నువ్వు ప్రార్థన చేసి పోతూ ఉన్నావు? We will have a peace of mind. ఎందుకు అనగా మనము సమాధానకరమైన మనసును We కలిగి will have ఉన్నాము. a joy in our heart. మనము మన జీవితంలో హృదయంలో ఆనందమును కలిగి ఉంటాము. If I give my throat or my word to the Lord Jesus Christ, నేను నా యొక్క మాటలను way to Jesus Christ, మార్గం అన్నిటి దేవునికి అప్పచెప్పితే చెప్తే, and He will take care of. ఆయన మన కొరకు శ్రద్ధ తీసుకుంటారు. He will not allow any accident to take place while I am traveling. ఆ విషయంలో, ఆ యాక్సిడెంట్ విషయంలో ఎంత మాత్రం మనకు అనుమతించారు. Why? ఎందుకని? I have a peace of mind. నేను సమాధానకరమైన మనసును If కలిగి I ఉన్నాను. submit my journey to the Lord Jesus Christ, నా యొక్క ప్రయాణంలో దేవునికి నేను సమర్పించుకుని He ఉన్నట్లయితే will take care of. ఆయన మన కొరకు సంరక్షణ తీసుకుంటారు. And we were praying and we were comforting ourselves. మనము ప్రార్థన చేసి మనము సంరక్షణలోకి The last తీసుకుంటాం. 3 months we were praying such a prayer. మేము గడిచిన 3 నెలలు అనేకమైన విషయాల గురించి ప్రార్థన Father, we చేస్తున్నాం. are traveling on different kinds of vehicle, different media of vehicle we are traveling. మేము ప్రయాణం చేస్తున్నాం అనేక రకములైన వాహనముల ద్వారా. Take care of us. మమ్మల్ని నీవు సంరక్షించుము. And train we are traveling. మేము రైల్లో ప్రయాణం By చేస్తున్నాం. bus we are traveling. బస్సులో By ప్రయాణం car చేస్తున్నాం. we are traveling. కారులో ప్రయాణం By చేస్తున్నాం. aeroplane we are traveling. విమానంలో ప్రయాణం And చేస్తున్నాం. everything we have to submit to the God. ప్రతిది కూడా దేవునికి మేము అప్పగించున్నాం. We have a kind of belief, that peace in our heart. మన జీవితంలో అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. And He will take care of. ఆయన మన కొరకు శ్రద్ధ తీసుకుంటారండి. Amen. ఆమేన్. And we have seen that many accidents are taking place. అనేకమైన సందర్భాలలో యాక్సిడెంట్ చూస్తూ ఉంటారు. Whenever we hear that, sometime we will have a kind of fear in our heart. అటువంటి వార్తలు మనం విన్నప్పుడు మన హృదయంలో ఒక రకమైన భయాన్ని మనం పొందుకుంటాము. The train accidents are there. రైలు యొక్క ప్రమాదాలు జరిగి ఉన్నాయి. Bus accidents are there. బస్ యాక్సిడెంట్లు కూడా Car జరుగుతున్నాయి. accidents are there. కారు The యాక్సిడెంట్, family are passing away. కుటుంబమే మరణించిన వారు ఉన్నారు. But we have a peace. మనము సమాధానమును కలిగి ఉన్నాం. Are we stopping the any traveling? There are some accidents are taking place. ఆ సమయంలో ఏమైనా Accident జరిగితే మనం యాక్సిడెంట్ జరిగితే ప్రయాణం ఆపుతున్నామా? No. కాదు. Because we have a courage, we have a peace and joy. We enjoying our journey every day. ఎందుకనగా మనకు ఒక ధైర్యమును, ఆనందమును, సమాధానమును కలిగి ఉన్నాం. అందువలన మనం ప్రయాణమును కొనసాగిస్తూనే ఉన్నాము. We are enjoying our journeys. మన ప్రయాణమును ఆనందిస్తూ ఉన్నాము. When we are traveling the car, we are enjoying. ఎప్పుడైతే మనము కారులో ప్రయాణం చేస్తున్నామో దానిని When we are ఆనందిస్తున్నాము. traveling the train, we are enjoying. ఎప్పుడైతే రైల్లో ప్రయాణం చేస్తున్నామో ఆ ప్రయాణాన్ని ఆనందిస్తున్నాము. Talking with other people. ఇతరులతో మాట్లాడుతూ ఉన్నాము. Eating with other people. ఇతరులను కలుస్తూ ఉన్నాము. Sharing whatever we have. ఏదైతే మనకు కలిగి ఉన్నామో దాంతో వాటి పంచుకుంటున్నాము. Why? ఎందుకని? That joy is coming from the Lord. ఎందుకనగా దేవుని నుండి ఆ సంతోషాన్ని మనం పొందుకున్నాము. That peace of mind God has given to ఆ us. యొక్క సమాధానకరమైన మనసును మనము కలిగి ఉన్నాము కాబట్టి దేవుని That నుండి we are enjoying every day. అది మనము ప్రతిరోజు మన So జీవితంలో I am పొందుకుంటాము. enjoying the peace and joy in my life because of Lord Jesus Christ. ఆ యొక్క ఆనందమును, సంతోషమును ఏ విధంగా అయితే నేను ఆనందిస్తున్నా అది కారణము దేవుని నుండి పొందుకున్నా అన్నాను కాబట్టి. That is why I And- am a Christian. అందుకని నేను క్రైస్తవుడనై ఉన్నాను. అందుకనే నేను ఒక క్రైస్తవుడుగా ఉంటున్నాను. You should be say that word. You should be proud of that word. నీవు ఆ విషయం గురించి చెప్పాలి, దాని గురించి నీవు గర్వంగా ఉండాలి. That is the third point. అది మూడవ విషయం. Fourth point I want to tell you. నాలుగో విషయాన్ని మీతో పంచుకుంటాను. Experience of relationship. అనుబంధం, సంబంధమును గురించిన Experience of అనుభవం. relationship. Okay, 1 John 4, chapter 4, verse 9. మొదటి యోహాను పత్రిక, 9. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
మన అందు ఉన్న ప్రేమ దేవుడు మనతో ప్రత్యక్షపరచు. The God has revealed his love through the Lord Jesus Christ. దేవుడు యేసుక్రీస్తును పంపించడం ద్వారా తన యొక్క ప్రేమను మనకు ప్రత్యక్షపరిచి ఉన్నాడు. That means he made a relationship with man and God. దాని యొక్క అర్థం ఏమై ఉన్నది అంటే దేవుడు మనిషితో ఒక మంచి సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడు. And why God has created man? ఎందుకని దేవుడు ఒక మనుషుని కలుగ చేసి ఉన్నాడు? Only because that he wanted to make a relationship with man. ఎందుకు అనగా దేవుడు మనిషితో ఒక మంచి అనుబంధాన్ని సంబంధాన్ని కలిగి ఉండాలని. It is only that I need a relation with man. అది ఒక్క కారణము చేతనే దేవుడు మానవుని నిర్మించి ఉన్నాడు. That relationship will build many things in the history of the people. ఆ యొక్క సంబంధము చరిత్రలో ఒక గొప్ప విషయాన్ని తెలియచేస్తూ ఉంది. Amen. ఆమేన్. And the love of God is manifested through his relationship. ఆ యొక్క ప్రేమను దేవుడు రిలేషన్షిప్ ద్వారా సంబంధముల ద్వారా ప్రత్యక్షపరచుచున్నాడు. What is the relationship with you and God? ఏమిటి మీకున్నటువంటి దేవునితో మీకున్నటువంటి సంబంధము? I am a son of God. నేను దేవుని యొక్క కుమారుడును. That means what? దాని యొక్క అర్థం ఏమిటి? He is my father. ఆయన నా తండ్రి అయి ఉన్నాడు. He is my father. ఆయన నాకు తండ్రి, నా తండ్రి అన్నాడు. You are a daughter of God. నీవు దేవుని యొక్క కుమార్తెను. What's the relation? ఏమిటి If you are a daughter, నీవు కుమార్తెవై ఉన్నట్లయితే your father is God. నీ యొక్క తండ్రి దేవుడై ఉన్నాడు. That is a relation. అది సంబంధమై ఉన్నది. The God has no any other relationship in the world. ఆ విధమైన ఇంకా ఎటువంటి సంబంధమును కలిగి లేరండి దేవుడు. What is the relation? ఏ సంబంధమును కలిగి ఉన్నాడు? You are the son of God. నీవు దేవుని యొక్క కుమారుడవై ఉన్నావు. You are the daughter of the Lord. దేవుని యొక్క కుమార్తెవై ఉన్నావు. In sight of God there is no grandchildren or grandparents. దేవుని యొక్క కను దృష్టిలో చూపులో మనవళ్ళు మనవరాలు లేరు అనండి. Only the son and daughters. కేవలము కుమారుడు కుమార్తె మాత్రమే. That may be a old age mother 100 years. 100 సంవత్సరములు ఉన్నా కూడా కుమారుడు కుమారుడే కుమార్తె కుమార్తె. కుమార్తె. So you are a son of God. Whenever you accept Jesus, ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తుని అంగీకరించున్నావు, a new relation begins. ఎప్పుడైతే నీవు సంబంధమును ప్రారంభించున్నావు, you are the son of God. నీవు దేవుని యొక్క కుమారుడవు. You may father. ఆయన you may be a father. నీవు ఫాదర్ అయి ఉండొచ్చు. You may be a grandfather. నీవు దాదవై ఉండొచ్చు, తాతయ్య ఉండొచ్చు. But you are still before the God. You are just son of God. దేవుని ముందు మాత్రం నీవు దేవుని యొక్క కుమారుడవే ఉన్నావు. What a great pleasure. ఎంత గొప్ప విషయం అండి. You are a daughter. దేవుని యొక్క కుమార్తెవు నీవు. That may be 100 years old. నీవు 100 సంవత్సరములు అయి ఉండొచ్చు. But you are a daughter. నీవు దేవుని యొక్క ఆయనను దేవుని కుమార్తెవు. So what a relationship with we have. ఎంత గొప్ప సంబంధమును దేవునితో మనం కలిగి ఉన్నాము. That is a relationship with the Lord Jesus Christ. ఆ యొక్క సంబంధమును యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం కలిగి ఉన్నాము. That I am enjoying every day. దానిని నేను ప్రతిరోజు అనుభవిస్తున్నాను. While we are praying to God. ఎప్పుడైతే దేవునికి మనం ప్రార్థిస్తున్నాము, అబ్బా తండ్రి అని పిలవటానికి నీవు నాకు అవకాశము ఇచ్చాము. అలా మీరు ప్రార్థన చేస్తారా? అబ్బా తండ్రి అని పిలవటానికి. ఫాదర్, తండ్రి. It's a great calling. అది చాలా గొప్ప పలుకు అండి, పిలుపు. He is listening our prayers. దేవుడు ఆ యొక్క ప్రార్థన వింటూ He is ఉన్నాడు. listening our prayers. దేవుడు మన ప్రార్థన వింటూ He ఉన్నాడు. is providing everything. ఆయన ప్రతిది కూడా మనకు Lord, Father, I need a good health. దేవా నీవు నాకు మంచి ఆరోగ్యము కావాలి. He is providing. ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు. తండ్రి అయిన ఉన్నాము కాబట్టి కంపల్సరిగా ఇవ్వటం తప్పదు. Am I right? నేను చెప్పేది నిజమే కాదు? It's a real fact. ఇది ఖచ్చితమైనదండి. That is the kind of relationship that we have. ఆ విధమైన సంబంధమును దేవునితో మనము కలిగి ఉన్నాము. It is a great relationship with God. అది చాలా గొప్ప సంబంధమును దేవునితో కలిగి ఉన్నాము. So that is my 5th point. ఇది 5వ విషయం అండి.
I would like to stop here. ఇక్కడ నేను ముగించాలని Then you ఇష్టపడుతున్నాను. have to tell me why you are a Christian. ఇప్పుడు మీరు చెప్పాలి ఎందుకు ఒక క్రైస్తవుడిగా ఉన్నారు. Then you can share with others. తద్వారా మనము ఇతరులకు మనం పంచుకోవచ్చు. Why I am a Christian? ఎందుకు నేను ఒక క్రైస్తవుడను? Because I am enjoying the love of God every day. ఎందుకనగా దేవుని యొక్క ప్రేమను ప్రతిరోజు నేను అనుభవిస్తున్నాను. I am enjoying the freedom of God every day. ఎందుకు అనగా నేను ప్రతిరోజు దేవుడిచ్చే స్వతంత్రాన్ని నేను కలిగి I ఉన్నాను. am enjoying the peace and joy in my life every day. ప్రతిరోజు ఆనందమును సంతోషమును సమాధానమును అనుభవిస్తున్నాను. Finally and lastly, the relationship with the Lord Jesus Christ is amazing. చివరిగా ఆఖరిగా Relationship with Jesus is amazing. చివరిగా యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సంబంధము చాలా గొప్పదై ఉన్నదండి. That we have a great love. Let us continue. దానిని మనము కొనసాగించాలి. Let us uphold that all 5 things in your life. ఈ యొక్క విషయాలన్నిటి కూడా మన యొక్క జీవితంలో కలిగి ఉండాలి. Let us share to others. ఇతరులకు మనము పంచేవారముగా ఉండాలి. This is what we wanted to share with you. అందుకనే మేము ఈ యొక్క విషయాలు మీతో పంచుకుంటున్నాం. I was thinking what I have to preach today. నేను ఈ రోజు ఆలోచించాను ఏమి బోధించాలి, మీతో పంచుకోవాలని. God exactly talked to me. దేవుడు నాతో మాట్లాడాడు. Take the topic. ఈ విషయం ఈ యొక్క అంశం Why I am a Christian. ఎందుకు నేను ఒక క్రైస్తవుడనై ఉన్నాను. God talked to me. దేవుడు నాతో మాట్లాడాడు. I hope that God talked to you also. దేవుడు మీతో కూడా మాట్లాడని నమ్ముతున్నాను. May God bless you. దేవుడు మిమ్మల్ని In the దీవించును. days to come. మరలా వచ్చినప్పుడు రానున్న రోజులు. And God will enable you to say that I am a Christian. We can say proudly, I am a Christian. ఆ రానున్న దినాల్లో నేను ఒక క్రైస్తవుడినని గర్వంగా చెప్పుకునే. Let us live for Him. అతని కొరకు బ్రతకాలనండి. Let us live for Him. అతని కొరకు బ్రతకండి. Let us live for His witness. His witness. అవన సాక్షిగా ఉండాలి. అతని సాక్షులుగా ఉండాలి. Will you do that one? మీరు ఆ పని చేస్తారా? Let us bow down before the Lord Jesus. ప్రతి ఒక్కరం యేసు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.